అందరికీ నమస్కారం. నేనండి మీ విజయ ప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ మాట్లాడుతున్నా. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం మన ఐసిడిఎస్ అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించి దాదాపు ఈరోజు 11వ రోజు అనుకుంటానండి వాళ్ళు ధర్నాలో పాల్గొనడం బట్టి. సరే, వాళ్ళ అభ్యర్థన మేరకు ప్రభుత్వాల నిర్ణయాలు ఎలా ఉంటాయనేది మనం వేచి చూడాలా. అయినా కానీ ఈ విషయాల్లో వాళ్ళు దాదాపు అవి కొన్ని డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. అవి ముఖ్యంగా నేను యాక్చువల్లీ చింతపల్లి అని చెప్పేసి ఏఎస్ఆర్ డిస్టిక్ 14th రోజు వెళ్ళానండి ఈ డిసెంబరు. అప్పటికే వాళ్ళు సమ్మెలో ఉన్నారు. నన్ను నిలబెట్టి వాళ్ళ బాధలు కొన్ని చెప్పుకున్నారు. నేను కూడా అవి ఒకసారి వాళ్ళు ఎందుకంటే అందరికి తెలియాలండి, జనాలకు ఏం జరుగుతూ ఉంది, ఏంటి వాళ్ళ కోరికలు పూర్తి స్థాయిలో అనేది. అక్కడ వాళ్ళ డిమాండ్స్: అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలి, రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి, వర్కర్తో సమానంగా వేతనాలు ఇవ్వాలి, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, అలాగే హెల్పర్ల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలి, రాజకీయ జోక్యం నివారించాలి, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి, అన్ని యాప్లు కలిపి ఒకే యాప్గా మార్చాలి, సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, బీమా అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు 2017 నుండి ఇవ్వవలసిన టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, వాళ్లకు లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలి, ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. ఇవి ఈ 10 డిమాండ్స్ నాకు వాళ్ళు విన్నవించారు. నేను విజిట్స్ దాదాపు ఎక్కువ శాతం, ఎందుకంటే దాదాపు 55,607 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి మన ఏపీ స్టేట్లో 26 జిల్లాలలో. వీటి మీద నేను ఎక్కువ అంగన్వాడీలో దాదాపు ఒక 700-800 సెంటర్లు నేను ఏపీ స్టేట్లో విజిట్ చేయడం జరిగింది. నేను గొప్ప అని చెప్పను, కానీ నాకు తెలిసినంత అంగన్వాడీ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి, అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే కొంచెం చిన్న తప్పుడు కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు. ఎందుకంటే స్వయంగా చూసా చాలా. దాంట్లో నేను ఇప్పుడు ఒక అంగన్వాడీ వర్కర్ అండి. యాక్చువల్గా ఈ అంగన్వాడీ వర్కరు ఆ గ్రామానికి సంబంధించి, ఆ వీధికి సంబంధించి కోడలై ఉండాలి, 10వ తరగతి పాస్ అయి ఉండాలి. నామినేటెడ్ పద్ధతిన ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు వీళ్ళకు. అది పెట్టి ఈ జాబ్ అనేది వాళ్ళకు ఒక గౌరవ ఉద్యోగం, గౌరవ వేతనంతో కూడిన ఉద్యోగాన్ని ప్రభుత్వం వీళ్ళకు ఇస్తుంది. దీంట్లో ఆ రోజుల్లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు తన పాదయాత్రలో అనేది వాళ్ళ వాదన. నేను దాన్ని ఏకీభవిస్తాను. కానీ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 జూన్లోనే పక్క రాష్ట్రంలో 10,500 ఉంటే ఇక్కడ 1000 రూపాయలు పెంచి 11,500 చేశారు. 2021 అంటే 2 సంవత్సరముల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10,500 మీద 30% అంటే 13,650 చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నెరవేర్చారండి. అంటే ఇప్పుడు ఆ పక్క రాష్ట్రంలో పెంచారు, ఇంకా దాని మీద 1000 రూపాయలు పెంచాలా అనే ఒక కాంపిటీషన్ అనేది కరెక్ట్ కాదు. కానీ అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే, ఎవ్రీ 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఖచ్చితంగా ఈ పేదలండి, ఈ అంగన్వాడీ సెంటర్లకు వచ్చే టీచర్లంతా చాలా పేదలు. ఆ ఉద్యోగాలు ఏం డబ్బున్న వాళ్ళు లేకుంటే ఎవరెవరో అప్లై చేసుకోరు, వాళ్ళకి ఇవ్వరు. పేదలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగాలను కేటాయిస్తారు. ఈ అంగన్వాడీ వర్కర్కు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళకు కేటాయించినప్పుడు 11,500 జీతానికి ఫిక్స్ చేసి ఇచ్చారు. అయితే కాలానుగుణంగా, రేట్ల అనుగుణంగా వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకొని ఏ ప్రభుత్వాలైనా కానీ 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఒక 2,000, 1,500, 3,000 అట్లా అవకాశాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి, ప్రభుత్వ పరిస్థితులను బట్టి
కొంచెం పెంచుతూ ఉండడం ధర్మం, న్యాయం. ఎందుకంటే విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కరోనా టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంగన్వాడీ వర్కర్లు టేక్ హోమ్ రేషన్ కరోనా టైంలో అందరికీ ఇచ్చి చాలా మేలు చేశారు. ఆ టైంలో ఎంతోమంది కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మనం ఈ విషయాల్లో సమర్థించాలండి. అట్ ద సేమ్ టైం పేదలకు ఈ అంగన్వాడీ పోస్టులు ఇస్తున్నారు, సంతోషం. కానీ మన సెంటర్లోకి వచ్చేది కూడా పేదలేనండి, చాలా పేదలు, నిరుపేదలు. వాళ్ళకు చెందాల్సినవి చెందాలి అనేదే నా వాదన. 174X